హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అబి ది ఓజీ. ఈరోజు ఒక టాపిక్ నేనైతే అనుకున్నాను. కొన్ని బయోగ్రఫీ చెప్దాము, లేదా ఒక ఒక ట్రెండింగ్ విషయం చెప్దాము అని నేనైతే అనుకున్నాను ఈరోజుకి ఈ వీడియోకి. కాకపోతే మన ప్లాన్స్ అన్నీ తారుమారయ్యి ఈ కంటెంట్ చెప్తే, ఈ విషయం చెప్తే జనాలకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది దీని మీద, నా విషయం కూడా తెలిసినట్టు ఉంటుంది, రివీల్ చేసినట్టు ఉంటుందని ఈ వీడియో చేయబోతాను. ఈ తమిళనాడు ముందే మీరు చూసి ఉంటారు, అందుకే క్లిక్ చేసి ఈ వీడియో చూస్తారో నాకు తెలుసు. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే ఫర్దర్గా మన వీడియోస్ చాలా చాలా బాగుండబోతున్నాయి, చాలా క్వాలిటీగా వస్తాయి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఏ టాపిక్ అయినా, ఏ ట్రెండింగ్ టాపిక్ మీద అయినా మనం వీడియో చేసి పెడతాం. మీరు ఏది అడిగినా, కామెంట్ సెక్షన్లో ఏది అడిగినా నేను ఆ వీడియో చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకే ముందుగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అలాగే గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకుంటే మీకు ఫర్దర్గా మన నుండి ఏ వీడియో వెంటనే అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ విధంగా వస్తుంది. అలాగే ఈ వీడియో లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేస్తే ఈ వీడియో కొంతమంది క్రియేటర్స్కి కానీ చాలామందికి రీచ్ అవుతుంది. దాన్ని బట్టి నాకు హెల్ప్ అవుతుంది, మీకు హెల్ప్ అవుతుంది. ఈరోజు టాపిక్ ఏం లేదు. ఇంతవరకు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన అక్కడ నుండి ఇంతవరకు ఎంత రెవెన్యూ వచ్చింది, నిజంగా రెవెన్యూ వచ్చిందా లేదా, అది ఎంత రెవెన్యూ వచ్చింది అనేది మీకు ప్రూఫ్స్తో సహా నేను ఈరోజు చూపించబోతాను. అంటే నేను ఈ వీడియో చేయకూడదు అనుకోండి యాక్చువల్గా ముందు వరకు. ఎందుకంటే ఇలాంటి రెవెన్యూలు ఎవరు రివీల్ చేయరు. ఎందుకంటే ఇలాంటి వాడికి రిపోర్ట్ కొట్టేద్దాంరా, ఇలాంటి వాడికి ఇచ్చేద్దాంరా, ఇంత డబ్బులు రాకూడదు వీడికి అనేసి కుళ్ళుకి చాలామంది రిపోర్ట్లు కొట్టడం కానీ, ఇలాంటి కామెంట్లు, బ్యాడ్ కామెంట్లు పెట్టడం కానీ అలాంటివి చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే మనకి చాలా రీచ్ తగ్గిపోద్ది. అందుకు నేను ఇలాంటి వీడియోస్ పెట్టను. కాకపోతే ఇలా పెట్టకపోతే ఈ విషయం ఎవరికి తెలియదు కదా. చాలామంది ఇంట్రెస్ట్ ఉండి కూడా ఏముందిలే స్టార్ట్ చేస్తారు, కొన్ని సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత, కొన్ని వ్యూస్ వచ్చిన తర్వాత లేదు ఏ రీచ్ లేదు, దీనివల్ల ఏ ఉపయోగం లేదు అనుకొని ఆపేస్తారు. ఇప్పుడు చూపిస్తాను, ప్రూఫ్స్తో సహా చూపిస్తాను. అది మీరు చూసి మీరు ఏం చేయాలనేది మీరు డిసైడ్ అవ్వచ్చు. ఏం లేదు, నేనైతే 5 years అవుతుంది ఛానల్ క్రియేట్ చేసి. యాక్చువల్గా అంటే క్రియేట్ చేయడం అంటే ఇక డబ్బులు సంపాదించాలి, దీని నుండి ఒక ఇంత ఎర్న్ అవుతుంది, ఈ మనీ వస్తుంది అని నేను స్టార్ట్ చేయలేదు. యాక్చువల్గా ఒక ప్యాషన్ కూడా అనలేను. నార్మల్గా ఏదో వీడియోస్ దొరికితే ఆ వీడియోస్ పోస్ట్ చేయడం, అప్లోడ్ చేయడం, నార్మల్గా ఏ మూవీకి వెళ్ళినా ఆ వీడియో తీసి పెట్టడం, అలా చేసేవాడిని ఒక 5 years బ్యాక్. అక్కడ నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ అంతా. ఒక ఛానల్ స్టార్ట్ చేసాం, అలా వీడియోస్ పెట్టడం నాకు కొంచెం అనిపించింది, మనమే ఒక కుర్రాళ్ళని మనమే కొంతమంది ఫామ్ అయ్యి వీడియోస్ చేద్దాంరా, ఇలాగ ఏ సినిమా రిలీజ్ అయినా ఆ వీడియోస్ చేసి మనం పోస్ట్ చేద్దాం, ఇందులోనే బాగుంటుందిరా, చూస్తారు మన ఊళ్ళో ఎంత బాగా చేస్తారు కదా అని వేరే వాళ్ళు మాట్లాడుకున్నాం, అంత బాగుంటుందిరా అనేసి మేము స్టార్ట్ చేసాం. స్టార్టింగే మన మూవీ ట్రైలర్లు కూడా ఉంటాయి కదా, అలాంటివి మేము అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసాం, షూట్ చేసి అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసాం. నార్మల్గా అంత భారీ బడ్జెట్ కెమెరాలు మా దగ్గర లేవు. నార్మల్గా ఒక సెల్, ఒక 12,000 రూపాయల సెల్, 10,000 రూపాయల సెల్, అలాంటిదే అప్పట్లో మాకు గ్రేట్. ఆ కెమెరాతో, ఆ మొబైల్ కెమెరాతో తీసేవాళ్ళం. కొంచెం క్లారిటీ లేకపోయినా చాలా బాగా షూట్ చేసి అది పెట్టేవాళ్ళం. మంచి రీచ్ వచ్చేది. సడన్గా ఒక 200-300 సబ్స్క్రైబర్స్ పెరగడం అలాంటి జరిగాయి. అంటే మనకు తెలిసిన వాళ్ళే, బయట వాళ్ళు ఎక్కువగా అంతగా రీచ్ అవ్వలేదు. అలా చేశాను. కాకపోతే తర్వాత చూస్తుండగా మనం ఎందుకు అలాగా కొన్ని వెళ్ళాలి కదా. మనం ఇప్పుడు జాబ్స్కి కానీ వెళ్ళినప్పుడు, ఎక్కడైనా చేసేటప్పుడు మనకు టైం దొరకదు. ఖాళీగా ఉంటే మనం ఇదే పని అనుకుని ఉంటాం, కానీ టైం దొరకక మనం ఇది నెగ్లెక్ట్ చేసి ఒక సంవత్సరం వరకు మనం ఆపేసాం. దాని తర్వాత మొత్తం యూట్యూబ్ గురించి తెలుసుకొని స్టార్ట్ చేశాను. టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ, కమ్యూనిటీ గైడ్లైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో, ఏం చేయాలో ఏం చేయకూడదో అవన్నీ కొంచెంగా తెలుసుకొని, దీనివల్ల డబ్బులు వస్తాయి అని తెలిసినప్పటి నుండి ఒక 2 years అవుద్ది. అప్పటి నుండి కష్టపడతాను వీడియోస్ పెట్టడం. మీకు చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపో ఉండొచ్చు. కష్టపడి ఫైనల్గా మంచి రీచ్ వచ్చి మంచి ఇన్కమ్ అయితే వస్తుంది. ఫ్యాక్ట్, ఎవరికి చెప్పలేదు, ఏమైనా మా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తెలియదు. ఇప్పుడు మీకు ప్రూఫ్ చూపిస్తాను, మీకు స్క్రీన్ మీద వస్తుంది. నేను అది ఫస్ట్గా మన గూగుల్ యాడ్సెన్స్లో చూద్దాం. మన ఏ అకౌంట్ ఉందో యాడ్సెన్స్ అకౌంట్, ఆ ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోవాలి. అది
ఇప్పటి వరకు నా బ్యాలెన్స్ అంటే ఈ మంత్ ముందు మంత్ అది కలిపి ఇది హోల్డ్ చేశాను $393. అది ఎంత అవుతుందో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేసుకోండి. అలాగే లాస్ట్ పేమెంట్ 1.7K అంటే $1,700. అంటే ముందంతా మనం సంపాదించింది అనమాట అది 1.7K. ఓకేనా, ఇది మన రీచ్. కుళ్ళుకోకండి, మనం అంటే వీడింత సంపాదించేస్తానరా, వీడికి ఏదో ఒకటి అవ్వాలరా, వీడికి ఏదో చెయ్యాలరా అనే మైండ్ కాకుండా కొంచెం మీకు కూడా చేయాలనిపిస్తుంది. అది డౌట్స్ ఉంటాయి బోల్డ్, ఎలా చేయాలి ఏంటనేది. అది నాకు అయితే కాంటాక్ట్ అయితే మీరు కామెంట్లో తెలియజేస్తే నేనే మీకు డైరెక్ట్ మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిటీ చేస్తాను. ఏది మీకు ఏ డౌట్ ఉన్నా, యూట్యూబ్లో ఏ డౌట్ ఉన్నా నేను క్లారిటీ చేస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇవన్నీ తెలుసుకోవడానికే చాలా టైం పట్టింది. ఎందుకంటే ఆల్మోస్ట్ నా దగ్గర 4-5 ఛానల్ పోయాయి. అంటే నార్మల్గా డమ్మీ ఛానల్ అవ్వచ్చు, కొన్ని మెయిన్ ఛానల్లే పోయాయి కొన్ని మిస్టేక్స్ వల్ల. అది మీకు జరగకూడదు, ఎందుకంటే ప్రాపర్గా చెప్పిన వాళ్ళు లేక నాకు అలా జరిగింది కొన్నిసార్లు. ఇప్పుడు ప్రాపర్గా నాకు అన్ని విషయాలు దాని గురించి తెలిసి అవగాహన ఉంది. అందుకే మీకు ఏది డౌట్ ఉన్నా మీరు కూడా ఈ ఫీల్డ్లోకి వస్తాను అని అంటే నేను చెప్పడానికి, ఫ్రీగా చెప్పడానికి రెడీ. మన వీడియోస్ ద్వారా చెప్తాను. అలాగే పర్సనల్గా మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన నాకు ఈ డౌట్ ఉందన్న, ఇదేం చేయాలి, ఇలా పోస్ట్ చేయాలి, ఈ టైంలో పోస్ట్ చేయాలని మీకు ఏ డౌట్ ఉన్నా నాకైతే మెసేజ్ చేయొచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ నేను కింద పిన్ చేసి పెడతాను డిస్క్రిప్షన్లో, మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. అది ఇంత ఇన్కమ్ ఉంటుందా అని అంటే మన రీచ్ బట్టే ఉంటుంది. మన వీడియోస్ బాగా మంచి క్వాలిటీలో పెట్టి మంచి తమిళ ఎస్ఈఓగా మన ఎస్ఈఓ చేస్తే మంచి ఇన్కమ్ ఉంటుంది, కన్ఫర్మ్. అది చాలా కష్టపడాలి, అప్పుడే దీన్ని ఎలిజిబుల్ అయ్యి మనకి మనీ అయితే జనరేట్ అవుతుంది. అది ఈ వీడియోతో ఈ కంటెంట్ ఆపుతున్నాను. నెక్స్ట్ మళ్ళీ పార్ట్ 2లో మొత్తం కమ్యూనిటీ గైడెన్స్ మొత్తం నేను పార్ట్ 2లో వివరిస్తాను. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి ఉండండి. ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు అందరికీ ఇష్టమై ఉంటుంది, లైక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ఫర్దర్గా నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ రావడానికి. బై గైస్.